జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. నవంబర్ 11న జరగనున్న ఈ ఉప ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ తరపున యువనేత నవీన్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రం ఇంకా తన అభ్యర్థి పేరును ఖరారు చేయలేదు. ఈ రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేర్లు వినిపిస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డికి ఈసారి కూడా అవకాశం దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరో విశేషం ఏంటంటే ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉండటం. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం తొలిసారిగా అమల్లోకి వస్తోంది. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 13న ప్రారంభమై షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దాఖలు చేయవచ్చు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నిక సమీపిస్తూ ఉండటంతో జూబ్లీహిల్స్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికతో హాట్ సీటుగా మారిన ఈ నియోజకవర్గం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.